పితా పుత్ర పవిత్రాత్మనామం విశ్వజ్యోతి స్వరూపం సర్వేశం శుభోదయం తిమిరనాశనం పూజనీయం సర్వజనవందితం. దినం శుభదినం నూరేళ్ల నవదినం పూజింతు క్రీస్తును హృదయ కుసుమాలతో. ఈ దినం శుభదినం నూరేళ్ల నవదినం పూజింతు క్రీస్తును హృదయ కుసుమాలతో. ఈ దినం శుభదినం శుభదినం నూరేళ్ల నవదినం పూజింతు క్రీస్తును హృదయ కుసుమాలతో. ఈ దినం శుభదినం అనుభూతి చందని నీ ప్రేమ నాలో, నీ ప్రేమ నాలో. ఈ దినం శుభదినం నూరేళ్ల నవదినం పూజింతు క్రీస్తును హృదయ కుసుమాలతో. ఈ దినం శుభదినం
పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. పూజలో పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో, ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించెదం, స్తోత్రించెదం, ప్రభు దీవెనలు పొందగా. స్తుతించెదం, స్తోత్రించెదం, ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. పూజలో పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం ఇలా పలుకుతూ ఉంది, నా నామములో చెంబడు నీళ్ళిచ్చిన దానికి ప్రతిఫలము తప్పదు. అందరూ చెప్పండి, దేవుని నామం పేరిట, దేవుని నామం పేరిట చెంబడు నీళ్ళిచ్చిన నాకు ప్రతిఫలము తప్పక లభించును. ఆమేన్, ఆమేన్. ఊరేగింపులో ఆ ట్రాక్టర్లో కూర్చుంటూ నేను ఈ రక్షణగిరికి వస్తూ ఉండగా నా పక్కన ఉన్నటువంటి ఫాదర్ గారు మీ గుడి పెద్దలు ఒక మాట అన్నారు, స్వామి, హైందవులు, ముస్లింసులు, దేవుని బిడ్డలు అందరూ కలిసి రూపాయలు ప్రోగు చేసి ఇసుక, సిమెంటు, రాళ్ళు అన్నీ మోసి ఈ కొండను రక్షణగిరిగా మార్చాం స్వామి అని అన్నారు. ప్రియలారా, దేవుడిచ్చిన వాగ్దానము ఈ రాత్రి మనం అడిగి వేడుకుంటాం. అదేంటంటే, యేసు క్రీస్తు నామం పేరిట మీరు ఏది చేసినా, ఏమి ఇచ్చినా మీకు తప్పక ఆయన ప్రతిఫలము ఇస్తాడు. ఆమేనేనండి, ఆమేన్. ఎంతమందికి నమ్మకం ఉండి యేసు క్రీస్తు నాకు ప్రతిఫలం ఇస్తాడని చేతుల పైకి లేపండి, గట్టి చెప్పులు కొడతాము ఒకసారి బిడ్డలారా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ప్రతి ఒక్కరి హృదయమును పరిశీలించువాడు మన దేవుడు. బాహ్యమైనటువంటి రూపము కాదు, బాహ్యమైన భావము కాదు, మనం ఏం వేసుకున్నామో, ఏం కట్టుకున్నామో, ఎలా వచ్చామో ఇది కాదు. అందుకే దావీదు పలికాడు, ప్రభువా నన్ను పరిశీలించి చూడండి, నాలో దోషములు ఏమైనా ఉన్నదా లేదా. మనిషి అంతరంగమును పరిశీలించువాడు దేవుడే. అందువలన రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి. అందరూ కూడా రెండు చేతులను గుండె మీద పెట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి ఎన్నో ప్రార్థనలతో మీరు వచ్చి ఉన్నారు, సంతోషం. విశ్వాసముతో వచ్చి ఉన్నారు, సంతోషం. దేవుడు మన నుంచి కోరుకున్నది మన కానుకలు, మన శ్రమలు, మన భక్తి, మన విశ్వాసం మాత్రం కాదండి. ఆయనకి ఏది అవసరమంటే ఆయనకి నువ్వు కావాలి.
ఆయనకి నీ హృదయం కావాలి, ఆయనకి నీ మనస్సు కావాలి. పరిశుద్ధత, నిర్మలత్వము దేవుడు తన బిడ్డల నుంచి కోరుకున్నటువంటి మనస్తత్వం. ఈ పశ్చాత్త గానం పాడుతుండగా ఈ పరిశుద్ధమైన ఈ రక్షణ గిరిలో చేరిన మనల్ని కల్వరి రక్తముతో ఆయన కడిగి, నా తల నుండి అది కాళ్ళ వరకు యేసయ్యా నా చేతులను, నా బుద్ధిని, నా మనస్సును, నా శరీరమును, నా పంచేంద్రియాలను కడిగి ఈ బలి అర్పించి యోగ్యత నాకు దయచేయండి దేవా అని ప్రార్థిస్తాం. పాపములో పడి ఉంటే ఒకసారి ఆలోచించుకో. పాప సంకీర్తనం చేసి ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాలయ్యాయి. పాప సంకీర్తనము గురువు దగ్గరికి వెళ్ళి పాపాలు ఒప్పుకొని ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలయ్యాయి. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. దిక్కు చూడకుండా, కళ్ళ మూసుకుని దిక్కు చూడకుండా చేతుని గుండె మీద ఉంచి నేను పాడిన తర్వాత ఈ పాటను పాడుకుందాం. తిరుపాదం చేరి తిని కృపగల యేసయ్యా, తిరుపాదం చేరి తిని కృపగల యేసయ్యా, నీ ప్రేమను కనుగొండిని నీ దివ్య సమక్షములో. యేసయ్యా, పాప బురదలో పడిపోయి ఉన్నాను దేవా. కోపము, అసూయ, పగను పెంచుకున్నాను. నీకు ఇష్టము లేని కార్యములను చేసి ఉన్నాను. నీ ఆజ్ఞలను నిర్లక్ష్యం చేసుకున్నాను. దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణను పెడచెవిని పెట్టుకున్నానయ్యా. తల్లి తండ్రులను కోపగించుకున్నాను. అత్తమ మామయ్యల్ని కోపగించుకున్నాను. భార్య భర్తను ప్రేమించలేక పిల్లల మీద పగను, కక్షను పెంచుకున్నానయ్యా. అక్రమ సంబంధాలు నాకున్నాయ్యా. చెడు చూపుతో అమ్మాయిల్ని, అబ్బాయిల్ని చూశానయ్యా. అబద్ధాలాడాను దేవా. నీ ఎదుట నిలుచుని ఈ బలి అర్పించి యోగ్యత నాకు లేదయ్యా అని మనసారా ఒప్పుకుందామా? భావములు ఒప్పుకొనొచ్చు. మొదటి యోహాను 1:6, 8, 9 వచనం ప్రకారం ఆయన మన పాపములు మన్నించి పరిశుద్ధ రక్తముతో మనల్ని కడిగి నీతిని చేకూర్చిన వాక్యం పలుకుతూ ఉండగా ఈ రాత్రి దేవా నన్ను కడగండి, శుద్ధి చేయండి యేసయ్యా అని కళ్ళు మూసుకుని దేవుని అడుగుదాం. ఆయన ఒక్కడే పాపములు మన్నించువాడు. యేసు, యేసు, have mercy, Lord. I'm sorry, Lord. I'm sorry, Jesus.
చేతులు గుండె మీద పెట్టి కళ్ళు మూసుకుని శరములు వంచి కల్వరి నాథుడైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధ గాయపడిన ఈటతో పొడిచి తెరబడిన హృదయం నుండి జారిపడిన పరిశుద్ధ రక్తముతో జీవజలముతో నిన్ను నీ ఇంటిని నిన్ను నీ కుటుంబాన్ని కడిగి శుద్ధి చేయాలని ఆశిస్తాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి కల్వరి రక్తముతో మనలను కడిగి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. తండ్రి దేవా మాపై దయచూపుము. తండ్రి దేవా మాపై దయచూపుము. యేసుక్రీస్తువా మాపై దయచూపుము. యేసుక్రీస్తువా మాపై దయచూపుము. పావనాత్మదేవా మాపై దయచూపుము. పావనాత్మదేవా మాపై దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వరా, మా మానవ స్వభావమున అవతరించిన నీ దివ్య కుమారుని యందు నీ మహత్వమును గాంచి నిన్ను స్తుతించుచున్నాము. అతడు ఆలయమున కానుకగా సమర్పింపబడిన సంకటనను స్మరించుకొనిచున్న మమ్ములను పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చుమని ప్రతిమాలు కొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. మిమ్ము రక్షించు ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మీతో ఇట్లనుచున్నాడు, నేను మీ ప్రభుడనైన దేవుడను. నేను మీ మేలు కొరకై మీకు ఉపదేశము చేయుదును. మీరు పోవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును. నా ఆజ్ఞలను పాటించి ఉండిన ఎడల మీరు పొంగిపారెడు నది వలె వృద్ధి చెంది ఉండేవారులు. మీ విజయము సముద్ర తరంగముల వలె ఒప్పి ఉండేది. మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించి ఉండేవారులు. మీ సంతానము ఇసుక రేణువుల వలె సంఖ్యలకు అందకై ఉండేది. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చేయము ప్రభుని
నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. అతడి దేశమున నివసించుచు సురక్షితముగా జీవించును. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిది చేయుము. ప్రభుని మీదనే భారము వేయుము. రెండవ పట్టణము పునీత చిన్నప్ప రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము వచనములు 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. పునీత చిన్నప్ప రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము వచనములు 14 నుంచి 17 వరకు. కానీ వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశమును వినియుండనిచో ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడినచో ఎట్లు వినగలరు? బోధకులు పంపబడినచో సందేశము ఎట్లు బోధింపబడును? లేఖనము చెప్పుచున్నట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి. కానీ వారిలో అందరూ సువార్తను అంగీకరించిన వారు కారు. ప్రభు, మా సందేశమును విని కూడా విశ్వసించినదెవడు అని యెషయా ప్రశ్నించెను. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన వాక్కును వలన కలుగును. ఇది ప్రభు వాక్కు. ఏలినవారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. యేసు
తన శిష్యులకు ఉపదేశించు, పాపపు శోధనలు రాకమానవు, కానీ అందుకు కారకుడైన వానికి అనర్థము. ఈ చిన్నవారిలో ఎవరినైనో పాపము చేయుటకు పురికొల్పినచో అట్టివాడు మెడకు తిరుగుటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట అతనికి మేలు. జాగరూకులు కండు, నీ సోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని మందలించుము, అతడు పశ్చాత్తాపడిన ఎడల అతనిని క్షమించుము. అతడు రోజునకు 7 పర్యాయములు నీ పట్ల తప్పిదము చేసి 7 మార్లు నీ యొద్దకు వచ్చి నేను పశ్చాత్తాపడుచున్నానని నీతో చెప్పిన ఎడల వానిని క్షమించుము అని చెప్పాను. శిష్యులు ప్రభుతో, ప్రభు మా విశ్వాసమును పెంపొందించుము అని కోరిరి. అందుకు యేసు, మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో కంబళి చెట్టును వేరుతో పెళ్ళగిలి సముద్రంలో నాటుకొనుమని ఆజ్ఞాపించిన ఎడల అది మీకు లోబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రము, ఆరాధన, వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రక్షణగిరి కొండ మీద మాకు ఒక మంచి అవకాశము ఈ రాత్రి ఇచ్చినందుకు మీకు స్తోత్రము దేవా. ఎంతో దాహముతో, ఎంతో భక్తి విశ్వాసముతో ఈ రాత్రి ఈ రక్షణగిరికి వచ్చిన బిడ్డల మీద నీ చల్లని చూపును ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 2:4 ప్రకారం ప్రభువా, సైతాను వచ్చి ఈ బిడ్డల మనస్సును ప్రభువా మరుగు చేయకుండా ప్రభు వారి హృదయములను మనస్సులను విప్పమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేన్. ప్రభువా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 ప్రకారం ద స్పిరిట్ ఆఫ్ డిసొబీడియన్స్, ప్రభువా అవిధేయత్వపు ఆత్మ ఈ బిడ్డల పని చేయకుండా యేసు నామములో బంధించబడునుగాక. ఆమేన్. ప్రభు, కీర్తన 2 ప్రభువా 9 ప్రకారం ప్రభు నీ పరిశుద్ధ నామం పేరిట నేను బంధిస్తూ ఉన్నాను ప్రభువా. నా నామములో దేన్ని బంధింతురో అది పరలోకంలో బంధింపబడుతూ ఉంది అని, భూలంలో దేన్ని విప్పుతురో పరలోకంలో విప్పబడుతూ ఉంది అని గురువులకు ఇచ్చిన బంధన బిడ్డ అధికారముతో ఈ కొండపై కూర్చొని ప్రతి ఒక్క బిడ్డ మనస్సును సైతాను బంధకాల నుండి మేము విడిపిస్తూ ఉన్నాను ప్రభువా. ఆమేన్. నీ పరిశుద్ధ నామం పేరిట ప్రభువా ఈ మనస్సులు తెరబడునుగాక. ఆమేన్. దేవా ఇంద్రియ గ్రహణ శక్తి నీ నామం పేరిట వీరికి కలుగునుగాక. ఆమేన్. యేసు పరిశుద్ధ శిలువతో రక్తముతో నిన్ను ఆయన ముద్రించునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మని కంచె వేసి నిన్ను ఈ రాత్రి ఆయన కాపాడునుగాక. ఆమేన్. 2 చేతుల పైకి లేపి ఒక్క నిమిషం అందరు 2 చేతుల పైకి లేపి గట్టిగా స్వరములెత్తి దేవుని స్తుతించండి. స్తుతించినప్పుడు దేవుని ప్రసన్నత దిగి వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు, 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 చేతుల పైకి లేపి స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, hallelujah. Saint Michael, Saint Gabriel, Saint Raphael, Saint Benedict, Saint Dominic, Saint Peter, Saint Paul, Saint Augustine, Saint Arnold, Saint Anthony, Saint Padre Pio, Saint John Maria Vianney, Saint Alfonso, Saint Mother Teresa, Saint John Paul II, Saint John 23rd, Saint Francis of Assisi, Saint Francis Xavier, Saint Ignatius of Loyola, సకల దూతలారా, సకల పునీతులారా, హత సాక్షులారా, మా కొరకే ప్రార్థించమని వేడుకుంటున్నాం. అమ్మా మరియ తల్లి, నీ కుమారుని యొక్క పరిశుద్ధమైన వాక్కు మేము ఆలగిస్తూ ఉండగా అమ్మా మాకు సమీపమునే ఉండి ఈ రక్షణ కొండపై మీరు మాతో ఉండి
మా కొరకై ప్రార్థించిన వేడుకుంటున్నాం. అందరూ చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. గట్టి చప్పలు కొడతామా? దేవునికి మహిమ చెల్లిస్తాం. గట్టి చప్పలు కొడతాం. సైకాలజికలీ ఒక మాట ఉంది, వేర్ యువర్ ఐస్ గో దేర్ యువర్ హార్ట్ ఆల్సో గోస్. అంటే నీ కళ్ళతో నువ్వు ఎక్కడికి చూస్తావో నీ మనస్సు, నీ శ్రద్ధ అక్కడికే వెళ్ళిపోతుంది. వింటున్నారా? నీ కళ్ళతో మీరు ఎవరిని చూస్తారో ఆ వ్యక్తి మీదకి నీ మనస్సు వెళ్ళిపోతుంది. నీ కళ్ళతో నీవు దేన్ని చూస్తావో దాని మీదకి నీ మనస్సు వెళ్ళిపోతూ ఉంది. మనస్సు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతే నేను చెప్పబోయే వాక్కు మీకు అర్థం కాదు. అందువలన ఈ సమయాన్ని మనం పూర్తిగా సద్వినియోగపరచాలంటే, ఆత్మదేవుడు వాక్కు ద్వారా మీ దాహం తీర్చాలంటే మీ కళ్ళు అటు ఇటు పోనీవద్దు. ఎవరిని చూడకుండా మీ రెండు కళ్ళు ఇక్కడ ఉండాలి. ప్రియబిడ్డలారా, మనకి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో, ఈ రాత్రి మీరు 3 విధాలుగా ఆశీర్వాదములు పొందబోతూ ఉన్నారు. ఏది ఈ 3 విధాల ఆశీర్వాదం అంటే, దర్శన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం వాక్యం పలుకుతుంది, మీరు దేవుని యొక్క వాక్కు వింటే మీకు ఆశీర్వాదం. రెండవది, దేవుని యొక్క వాక్కు మీరు చదివితే మీకు ఆశీర్వాదము. మూడవది, దేవుని వాక్కు పాటిస్తే, ఆచరిస్తే మీకు ఆశీర్వాదం. ఈ సందేశమును వింటున్న వాళ్ళు ధన్యులు. మూడవదిగా, ఈ ప్రవచన సందేశము పాటించువారు, ఆచరించువారు ధన్యులు. ధన్యత అనేది ఇంగ్లీష్లో చెప్పబడితే బ్లెస్సెడ్ అని ఉంది. ధన్యత అంటే ఇంగ్లీష్లో దానికి అర్థము బ్లెస్సెడ్. బ్లెస్సెడ్ అంటే ఆశీర్వదించబడవారు. అంటే ఈ రాత్రి గమనించండి, మీరు మీ సమయాన్ని పాడు చేయటం లేదు. మీరు దీవెనలు, ఆశీర్వాదములు పొందుతూ ఉన్నారన్నమాట. కేవలం శ్రద్ధతో అటు ఇటు చూడకుండా ఈ వాక్కు మీరు వింటే చాలు. అలాగే కీర్తన గ్రంథం తీసుకుంటామా? 1వ అధ్యాయము 2, 3 వచనాలు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2, 3 వచనాలలో, ప్రియులారా, దేవుని వాక్కు విని దాన్ని ధ్యానిస్తే మీరు, మీ ఇల్లు, మీ పిల్లలు, మీ భవిష్యత్తు ఎంత చక్కగా దేవుని ఆశీర్వాదముతో పొంగి పొరలబోతూ ఉన్నారో, ఎన్ని ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయో ఒక్కసారి వింటామా? కీర్తన 1వ అధ్యాయము 2, 3 వచనాలు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు. గమనించండి, ప్రభు ధర్మశాస్త్రం అంటే బైబిల్, మీ చేతుల్లో బైబిల్. అది ఆనందముతో చదువుతూ రేయింబగళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించువారు ధన్యులు. గమనించండి, వాక్కు విని వెళ్ళిపోవటం మాత్రం కాదు, అది మీరు రేయింబగళ్ళు ధ్యానించువారు ధన్యులు.
అతడు ఏటి ఒడ్డున నాటగా ఉమ్. సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈ రాత్రి ఈ వాక్కు విని వెళ్ళిపోవటం కాదు. ఈ వాక్కు విని మర్చిపోకుండా ఇంటికి వెళ్ళి రేం పగుల్లో ధ్యానిస్తే, మననం చేస్తే, మీరు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా, సకాలం పండ్లు చెట్టులాగా, ఆకులు పచ్చిగా ఉన్నట్లుగా, వాడిపోకుండా, ఎండిపోకుండా సకాలం పండ్లు చెట్టులాగా మీరు మారతారంట. అంతే మాత్రం వాక్యం సెలవిస్తూ ఉంటుంది, మీరు చేపట్టే పనులు దేవుడు వాక్కు ద్వారా విజయవంతంగా మారుస్తాడు. ఆమేన్. 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 పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, గట్టిగా చెప్పాలి. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, ఆత్మయు ఆత్మయు జీవమై ఉన్న జీవమయున్న నీ వాక్కు నీ వాక్కు నేను వింటూ ఉండగా నేను వింటూ ఉండగా నాకు విశ్వాసము విశ్వాసము బలపడునుగాక, బలపడునుగాక, కలుగునుగాక. కలుగునుగాక. నీ వాక్కు నీ వాక్కు వింటుండగా వింటుండగా నీ పరిశుద్ధాత్మ నీ పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చునుగాక. వచ్చునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, విశ్వాసమనే విశ్వాసమనే వరమును వరమును నాకు దయచేసి ఈ రాత్రి నా మనస్సును నా హృదయమును నీ వాక్కుతో ముద్రించండి. ఆమేన్. రెండు చేతుల పైకి లేపి ఒక దేవుని స్తుతించండి. అందరూ కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు తన పరిచర్య కాలములో ఎక్కువ మాట్లాడే ఒక పదము ఏంటిని ప్రశ్నిస్తే అది యేసుక్రీస్తు బైబిల్లో మాట్లాడే మొదటి మాటగా సువార్తికులు రాశాడు. ఈ మాట ఏంటంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, తీసుకుంటామా? లూకాసు శుభవార్త 2వ అధ్యాయము 49వ వచనం. లూకాసు శుభవార్త 2వ అధ్యాయము 49వ వచనం తీసుకుంటామా? ఆయన మొదటి మాట బైబిల్లో సువార్తికులు రాసినటువంటి యేసుక్రీస్తు మాట్లాడినట్లుగా వాళ్ళు రాసిన మొదటి మాట ఇదే. లూకా 2:49. నీవు నా కొరకు ఎలా వెతికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలవదా అని ఆయన బదులు పలకను. ప్రియులారా, లూకా 2:49లో యేసుక్రీస్తు బైబిల్లో మాట్లాడినట్లుగా సువార్తికుడు రాసిన మొదటి మాట ఇదే. నేను నా తండ్రి పని మీద నిమగ్ననై ఉన్నాను. ఐ ఆమ్ బిజీ విత్ మై ఫాదర్స్ బిజినెస్. ఐ ఆమ్ బిజీ విత్ మై ఫాదర్స్ అఫైర్స్. అంటే నేను తండ్రి పనియే చేస్తున్నాను. ఆయన పలికిన మొదటి మాట ఇదే. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు మాట్లాడిన చివరి మాట ఏంటి? చివరి మాట ఏంటంటే ప్రియులారా, అది కూడా బైబిల్లో ఉంటుంది. మేము చదువుతున్నాం. మత్తయి సువార్త లూకా సువార్త 23వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, 46వ వచనంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు బైబిల్లో పలికిన మొదటి మాట నేను నా తండ్రి పనిలో బిజీగా ఉన్నాను. ఆయన పలికిన చివరి మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తూ ఉన్నాను అని మాట. అంటే తండ్రితో ప్రారంభించినటువంటి మాట తండ్రితోనే సమాప్తమైంది అని అర్థం. ప్రియులారా, ఎప్పుడు తండ్రి తండ్రి తండ్రి, నానా నానా, అబ్బా 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 అని పిలిచి తండ్రిని శిష్యులకి తన ప్రజలకి చూపెట్టినటువంటి యేసుక్రీస్తు ఆ మాట మార్చి పిలిచాడు. నా దేవా, నా దేవా, నన్ను ఎలా చేయి విడిచితివి? మై గాడ్, మై గాడ్, వై హ్యావ్ యూ ఫోర్సేకెన్ మీ అని ఒక్కరోజు మాట మార్చి పిలిచాడు. ఎందుకు మాట మార్చాడండి? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎప్పుడు తండ్రి 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 అని పిలిచి, మొదటి నుంచి చివరి వరకు తండ్రి అని పిలిచి ఆయన తన జీవితం పూర్తిగా దేవునికి అంకితం చేసి జీవించిన
యేసుక్రీస్తు మానవుల పాప పరిహారార్థమై ఆయనని పాపులలో ఒక్కడుగా లెక్కింపబడినటువంటి ఒక పాపముగా ఒక శాపముగా మారినప్పుడు, ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఆ వేదనలో బాధలో ఈ ఒక మాట పలికి పిలిచాడు, నా దేవా నా దేవా నువ్వు నన్ను ఎలా విడనాడిదివి. నేను ఎందుకు ఈ మాట ఎత్తున్నానంటే ప్రియబిడ్డలారా, ఈ రాత్రి ఈ వాక్కు విని మీరు ఇంటికి వెళ్ళిపోతారు. మీలో కొంతమంది అనారోగ్య అవస్థలో ఉన్నారు. మీకు నేను ఇందాక చెప్పినట్లుగా రకరకాల సమస్యలు వేదనలు ఉన్నాయి. ప్రియబిడ్డలారా, ఈ సమస్యలు ఈ వేదనలు మధ్యలో అప్పులు తీరిపోతే చేతుల పైకి లేపి దేవుని స్తుతించటం చాలా ఈజీ. రోగములు మారిపోయి స్వస్థత పొందుకుంటే నేను క్రైస్తవుని సాక్షిగా చెప్పటం చాలా ఈజీ. మీరు కోరుకున్న కోరికలు జరగటం లేదు, అప్పుడేంటి? ప్రియబిడ్డలారా, మీకు నిజమైనటువంటి మంచి విశ్వాసం నీలో బలపడి ఉంటే జరిగినా జరగకపోయినా, కలిగినా కలగకపోయినా, వచ్చినా రాకపోయినా నీ విశ్వాసం ఎక్కడికి పోదు. ఎన్నో ఉద్దేశ లక్ష్యాల కోసం పూజ పెట్టించి ఇక్కడ ఉన్నారు మీరు. రోజు ఏడుపులు ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు, చెప్తే పరువు పోతుంది, చెప్పకపోతే ప్రాణం పోతుంది అని మనస్సులో ఉన్నటువంటి ఆవేదన మీకు ఉండవచ్చు. ఈ రాత్రి కళ్ళు మూసుకొని పై ఆకాశం నుండి చల్లని చూపుతో నిన్ను చూస్తున్న దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడి రేమా అని అనుభవము, రేమా అనే సందేశము, రేమా అనే దేవుని శబ్దము నీ జీవితములో మాట్లాడి ఏమి కలిగినా కలగకపోయినా, ఏమి జరిగినా జరగకపోయినా, ఏమి వచ్చినా రాకపోయినా దేవుని మాత్రము, ఆయన వాక్కు మాత్రము నేను ఎప్పుడు విడనాడను. ఎందుకంటే నాకు ఒకటే నా నమ్మకం, నా విశ్వాసం. రోమా 8:28 వాక్యం పలుకుతుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన ప్రణాళిక ప్రకారం పిలువబడిన వారికి అన్నీ మేలు కొరకై మాత్రమే దేవుడు చెయ్యును అని మనకు తెలియను కదా. మై గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఓన్లీ ఫర్ మై గుడ్. మీరెంత చెడ్డవాళ్ళైనను మీ పిల్లలకి మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా, యేసుక్రీస్తు పలికాడు. అయితే నీవు తండ్రి అని పిలుస్తున్నటువంటి ఒక దేవుడు, యేసయ్యా అని పిలుస్తున్న ఒక దేవుడు, చదువుతున్న వాక్కు నీకు ఇచ్చినటువంటి దేవుడు, రేమలాగా నీలో పని చేస్తున్న దేవుని ఆత్మ నీకు కీడు చేస్తాడా? నీకు ద్రోహం చేస్తాడా? నీకు అన్యాయం చేస్తాడా? నా దేవుడు నాకు కీడు చెయ్యడు, నా దేవుడు నాకు అన్యాయం చెయ్యడు, నా దేవుడు నాకు మేలు చెయ్యు దేవుడే. ఆయన నా తండ్రి, ఆయన నా దేవుడు, ఆయన నా యేసయ్య. ఈ విశ్వాసం ఈ రాత్రి నీలో దేవుని ఆత్మ బలపరచాలని, ఆ వాక్కు ద్వారా, ఆ విశ్వాసము ద్వారా ఆశ్చర్య కార్యములు జరగాలని, స్వస్థత జరగాలని, విడుదల కలగాలని ఈ రాత్రి ఆశిస్తాం. నేను చెప్పే ప్రార్థన మీరందరూ గట్టిగా చెప్పాలి, విశ్వాసముతో చెప్పాలి. ఈ రాత్రి ఇక్కడే రేమాలాగా ఆ వాక్కు నీలో పని చేయాలి అని
ఆశతో కోరికతో చెప్పాలి. అందరు చెప్పండి, యేసయ్యా 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 నా దేవా నా దేవా మీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, ఆరాధన, ఆరాధన, వందనములు, వందనములు, మహిమ మహిమ నిరంతరము నిరంతరము కలుగునుగాక. కలుగునుగాక. ఆత్మయు ఆత్మయు జీవమైన జీవమై నీ వాక్కు ద్వారా వాక్కు ద్వారా మాతో మాతో మాట్లాడి మాట్లాడి మా మధ్య మా మధ్య నివసిస్తూ నివసిస్తూ నన్ను నన్ను నడిపిస్తున్నందుకు నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రము. నీకే స్తోత్రము. నేను ఆలకించిన ఈ వాక్కు ఈ వాక్కు రేమాలాగా రయీమలాగా నాలో నాలో పని చెయ్యునుగాక. పని చేయునుగాక. ప్రభువా ప్రభువా తండ్రి తండ్రి, నా దేవా నా దేవా ఈ రాత్రి ఈ రాత్రి విశ్వాసముతో విశ్వాసముతో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా ప్రభువా నేను నేను నా శరీరమును, నా శరీరమును, మనస్సును, మనస్సును, ఆత్మను ఆత్మను నీ బంగారు చేతికి ఈ బంగారు చేతికి ప్రీతికరమైన ప్రీతికరమైన నీకు స్వీకార్యమైన స్వీకారమైన ఒక కానుకగా ఒక కానుకగా అర్పిస్తూ ఉన్నాను. అర్పిస్తూ ఉన్నాను. దేవా దేవా పాపము తప్ప, పాపము తప్ప, శోధనలు తప్ప, శోధనలు తప్ప, బలహీనత తప్ప, బలహీనత తప్ప, చెడు అలవాట్లు తప్ప, చెడు అలవాటులు తప్ప, పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది, నిర్మలమైనది నిర్మలమైనది ఏది కూడా ఏది కూడా నాకు లేదు. నాకు లేదు. నీ రక్తముతో నీ రక్తముతో నా తల నుండి నా తల నుండి అధికాల వరకు అధికాల వరకు నన్ను కడిగి శుద్ధి చేయండి. శుద్ధి చేయండి. ఈ రాత్రే ఈ రాత్రే నన్ను నన్ను నీ కుమారుడుగా, నీ కుమారునిగా, నీ కుమార్తెగా, నీ కుమార్తెగా, నీ బిడ్డగా నీ బిడ్డగా స్వీకరించమని స్వీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్యా యేసయ్యా, అందరికంటే అందరికంటే, అన్నిటికంటే అన్నిటికంటే నేను నేను నిన్ను నిన్ను దేవుడవని దేవుడవని నమ్ముతూ ఉన్నాను, నమ్ముతున్నాను, విశ్వసిస్తూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను, అంగీకరిస్తూ ఉన్నాను. అంగీకరిస్తూ ఉన్నాను. దేవా దేవా, ఉదయం నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు, రాత్రి వరకు, రాత్రి నుంచి రాత్రి నుంచి ఉదయం వరకు, ఉదయం వరకు, రేయిం పగళ్ళు పగళ్ళు నీ వాక్కు నీ వాక్కు పఠిస్తూ, పఠిస్తూ, చదువుతూ, చదువుతూ, వింటూ, వింటూ, ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ, నేను నేను నీపై మాత్రమే నీపై మాత్రమే ఆధారపడి ఆధారపడి జీవిస్తానని జీవిస్తానని మాట ఇస్తూ ఉన్నాను. మాట ఇస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసము విశ్వాసము అని వరము అని మూలము నాకు దయచేయండి. నాకు దయచేయండి. వాక్కు ద్వారా వాక్కు ద్వారా నాలో నాలో విశ్వాసమును విశ్వాసమును బలపరచండి. బలపరచండి. ప్రభువా ప్రభువా, నాకు మేలు చెయ్యి దేవుడు నాకు మేలు చేయి దేవుడు నీవేనని 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 విశ్వసిస్తూ ఉన్నాను. విశ్వసిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించు దేవుడు ప్రేమించు దేవుడు నువ్వేనని నీవేనని నమ్ముతూ ఉన్నాను. నమ్ముతున్నాను. నాకు మేలు చెయ్యి దేవుడు నాకు మేలు చేయి నువ్వు దేవుడు ఒక్కడవేనని నీవొక్కడవేనని నేను నమ్ముతూ ఉన్నాను. నేను నమ్ముతున్నాను. ఈ రాత్రే ఈ రాత్రే నీ ఆకాశము నుండి నీ ఆకాశము నుండి ఆకాశ ద్వారములు విప్పి ఆకాశ ద్వారములు విప్పి నీ దీవెనలు, ఈ దీవెనలు, ఆశీర్వాదములు ఆశీర్వాదములు మా మీద మా మీద కుమ్మరించండి. కుమ్మరించండి. దేవుని స్తుతించు. హల్లెలూయా. స్తుతించు, స్తుతించు. హల్లెలూయా. 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 విశ్వాసముతో స్తుతించు. స్తోత్రం, 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 విశ్వాసముతో స్తుతించు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. వాక్కు హల్లెలూయా, హల్లెలూయా, వాక్కు నీలో పని చేయాలని, హల్లెలూయా, హల్లెలూయా, రేమాలాగా పని చేయాలని, హల్లెలూయా, హల్లెలూయా, నీతో మాట్లాడే వాక్కు, నిన్ను బలపరచే వాక్కు, నిన్ను స్థిరపరచే వాక్కుగా పని చేయాలని హల్లెలూయా. గొంతెత్తి స్వరమెత్తి స్తుతించు. హల్లెలూయా. స్తోత్రం, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేతులు జోడించి మీరు శిరములు వంచండి. మీరు చేతులు జోడించి శిరములు వంచు. ఎక్కడ చూడవద్దు. స్టేజి మీద ఉన్న గురువులు వారి హస్తములు నీపై ఎత్తి చాచి పట్టుకుని ఈ స్టేజ్ నుంచి ఇంతమంది గురువులు మీకోసం ప్రార్థన చేయబోతున్నారు. ఈ అదృష్టం మీకు ఎక్కడ దొరకదు.
I request all the fathers, lift up your hands over these people. 3 కార్యములు చేయటానికే లేవి వంశీయులను దేవుడు ఎన్నుకొని అభిషేకించాడు. 1, దివ్య సప్రసాదము, ఆయన మందసము మోయటానికి, దేవుని ప్రసెన్స్ మనము తీసుకుని వెళ్ళటానికి. 2, ప్రజల తరపున దేవునికి బలులు కానుకలు అర్పించటానికి. 3, దేవుని నామం పేరిట ప్రజలను దీవించటానికి. ఇదే 3 గురువుల బాధ్యతలు. ఈ 3వ బాధ్యత దేవుని నామం పేరిట, యేసుక్రీస్తు నామం పేరిట తన ప్రజలను ఆశీర్వదించటానికి దేవుడు ఇచ్చినటువంటి యాచకత్వం, ఈ అభిషేకం. ఆ హస్తముతో ఇంతమంది గురువులు చేతిపైకి లేపి నీకోసం ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రజలు, మీరందరి విశ్వాసులు శరములు వంచి చేతులు జోడించి ఈ ఆశీర్వాదములు మీపై కృమ్మరించబడాలని మీరు విశ్వాసంతో ప్రార్థించు. ఇది అమూల్యమైన సమయం, ఎక్కడ దిక్కు చూడవద్దు. ఫాదర్స్, ప్రే ఫర్ దర్ హీలింగ్, ప్రే ఫర్ దర్ అనాయింటింగ్. వారి విశ్వాసం బలపడాలని, వారి వాక్కు చదవాలని, స్వస్థత కలగాలని, విడుదల కలగాలని, కుటుంబ సమస్య తీరిపోవాలని, చెడు అలవాట్లు మారిపోవాలని, సైతాన్న బంధకాన్ని మీకు విడుదల కలగాలని ఇంతమంది గురువులు ప్రార్థిస్తూ ఉన్నారు. మమ్మ సదా కరుణించి కాచి కాపాడద ప్రభువా, ఈ రాత్రి నీవిచ్చిన అభిషేకముతో ఇంతమంది గురువులు చేతులపైకి లేతి నీ ప్రజలను, నీ బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉండగా మా చేతుల ద్వారా నువ్వే ఈ బిడ్డలని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, అభిషేకించబడిన మా హస్తాల ద్వారా నీ ఆత్మశక్తి విడుదల అగునుగాక. ఇంతమంది గురువుల ప్రార్థన ద్వారా మీ శక్తి విడుదల అగునుగాక. ప్రభు, నీ కల్వరి పరిశుద్ధ రక్తము ఈ బిడ్డ తల నుండి కాళ్ళ వరకు చిలకరించండి ప్రభువా. శరీరములో, మనస్సులో, ఆత్మలో ఉన్న రోగము, వ్యాధి బాధలు, వేదనలు ప్రభు నీ పరిశుద్ధ నామం పేరిట నయమైపోవునుగాక. ఆమేన్. నా నామములో చెంబుడు నీళ్ళిచ్చిన ప్రతిఫలం తప్పదని వాగ్దానం ఇచ్చిన ప్రభువా, ఈ రక్షణగిరి కొండ కట్టడానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి ఏ చెల్లి కానుకనిచ్చిన వారైనా, శ్రమదానము చేసిన వారైనా, నీ నామం పేరిట వారు చేసిన ప్రతి శ్రమదానము, వారిచ్చిన రూపాయల కానుకను అంగీకరించి స్వీకరించి 30, 60, 100 నా నామములో చెంపడు నీళ్ళిచ్చిన ప్రతిఫలం తప్పదని వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఆయన 30, 60, 100 నీ శ్రమలను, నీ డబ్బును, మీ కానుకను, మీ అర్పణలను నీకు ప్రతిఫలముగా దయచేయునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 నాదీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నాదీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా జీవిత నావకు నీవే సర్వేశ్వర, నీలో ఫలించే దాసునిగా మార్చుమా.
పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము. పరులకు ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము. దయచేయుము నన్ను దీవించుము, దయచేయుము నన్ను దీవించుము. నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనట్లా ప్రార్థించుదము. మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ, మీ ప్రార్థనలు, మీ ఉద్దేశము, మీ కోరికలు అన్నిటినీ మనసులో తలంచుకుందాం. చేతులు జోడించి ఇంతమంది గురువులు మీకోసం ప్రార్థిస్తూ ఉన్నారు. మమ్మ సుధా కరుణించి కాచి కాపాడిన ప్రభువా, ఈ రాత్రి ఎంతో విశ్వాసముతో భక్తితో ఈ రక్షణగిరి కొండ మీద ఇంతమంది బిడ్డలను నీవిక్కడ సమైక్యపరచినందుకు మీకు వందనములు. ఎంతోమంది విశ్వాసముతో పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ ఈ బలిపీఠం మీద కానుకగా అర్పిస్తున్నామయ్యా. ఈ బిడ్డల వేదనలు, ఈ బిడ్డల కన్నీరు, బాధలు, సమస్యలు, అప్పులు, చేతపడే మంత్రశక్తుల వల్ల వచ్చిన ఆటంకములు, కష్టార్జితము వీరు అనుభవించకుండా, శ్రమ ఫలితము చేతికి రాకుండా ఈ బిడ్డలు రకరకాల సమస్యలకి, అప్పులకి గురి అవుతూ ఉండగా వారి చేతి పనులను, వారి శ్రమలను, వారి ఉద్యోగమును, వారి వ్యాపారము, వ్యవసాయము అన్నిటినీ ఈ బలిలో కానుకగా అర్పిస్తున్నాం. ఈ రక్షణగిరి కట్టడానికి, అభివృద్ధి కోసము ఎవరెవరైతే సహాయం చేశారో, శ్రమదానము ద్వారా కష్టపడ్డారో, కానుకలు డబ్బులు ఇచ్చారో, ఇది కట్టడానికి 13 సంవత్సరాలుగా ఇక్కడ ఉండి శ్రమించి ప్రజలను, డబ్బును, కానుకలను ప్రోగు చేసి ఈ రక్షణగిరి స్థాపకుడైన రాజఫాదర్ గారిని ఈ రాత్రి జ్ఞాపకం ఉంచుకుందాం. దేవుడు ఆ ఫాదర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చి చేసినటువంటి ఈ గొప్ప కార్యమును ఆ ఫాదర్ గారిని కూడా దేవుడు ఇంకా హేరాళంగా దీవించాలని, ఆ ఫాదర్తో పాటు నిలబడి ఇది కట్టించిన గుడి పెద్దలందరినీ, సంఘ పెద్దలను ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగే ఈరోజు గుడి పెద్దలుగా, సంఘ పెద్దలుగా 15 మంది మీ విచారణ గురువు ఎస్సక ఫాదర్తో పాటు నిలబడి ఈ పండగ ఇంత ఘనంగా చేయటానికి, జరగటానికి ఫాదర్కి కుడి ఎడమల నిలబడ్డారు, వారిని, వారి కుటుంబాలను. అలాగే ఈరోజు ఇంతమంది ఫాదర్లు ఈ రాత్రి ఇక్కడ ఈ బలి అర్పించడానికి విచ్చేసి ఉన్నారు. ఆ ఫాదర్స్ అందరినీ కూడా దేవుడు పవిత్రతలోనూ ఆత్మతోనూ బలపరిచి వారిని నడిపించాలని, వారి సేవ చేసినటువంటి ప్యారిష్లో ఆ సంఘాన్ని దేవుడు అభివృద్ధి నుండి అభివృద్ధికి నడిపించాలని, వాక్కు అభిషేకం వారికి ఇవ్వాలని, పరిశుద్ధాత్మ స్వస్థత వరములు, విడుదల వరములు, జ్ఞానవరము, విశ్వాసవరము, ప్రవచన వరము, భాషా వరము దేవుడు వారికి అనుగ్రహించి దేవుని గొప్ప సాక్షిగా ఒక్కొక్క సంఘాన్ని కట్టడానికి, నడిపించటానికి ఈ గురువుల హస్తములను అభిషేకించి వారి మాటలకు బలమిచ్చి వారిని నడిపించాలని ప్రత్యక్షంగా పరోక్షంగా నీ మనస్సులో ఉన్న అన్ని ప్రార్థనలు, అన్ని కోరికలు మా నాథుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో
అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువున దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీతో పాటు శాశ్వత సహజీవి అయిన నీ కుమారుడు ఈ రోజున ఆలయములో సమర్పించబడను. అతడు ఇజ్రాయేలు ప్రజలకు మహిమగాను, దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయను. ఆ కారణమున మేమును రక్షకుని గాంచుటకు ఆనందముతో ఉత్పొంగుచు దూతలతోనూ పునీతులతోనూ కలిసి నిరంతరము నిన్ను ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పరిశుద్ధులు 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 బలాధిపతి అయిన సర్వేశ్వరుడు. పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మనము నడుపు పూజలో ప్రవేశిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ప్రభావం ఈ కానుకలను పరిశుద్ధపరచ గురువులు హస్తములు చాచి ప్రార్థన చేయబోతుండగా చేతులు జోడించి మంచి భక్తితో విశ్వాసముతో ఈ రాత్రి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీకు విశ్వాస వరమును దయచేయాలని, వాక్కు రోజు చదివేలాగున ఆ నమ్మకం ఏర్పరచాలని, మీ సమస్యలకి పరిష్కారము, దేవుని పట్ల నీకు అంత దైవ భక్తి దైవ భయము కలిగి ఆయనకు సాక్షిగా జీవించాలని కోరుకుందాం. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు, నీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు
మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఆ విధముగని భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధనా.
ఇది మన విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, యేసు క్రీస్తు శిలువ పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖను మోకరించి ఈ రాత్రికాల వేళలో ఈ రక్షణగిరి కొండపై ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు అర్పించుచున్నాం. యేసు క్రీస్తు పరిశుద్ధ శరీరక్తములో పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచి విశ్వాసపు వరమును మాకు ప్రసాదించి నడిపించమని ప్రతిమాల కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా మేపన్ పాల్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలియగు మరి అమ్మతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోను మాకు నిత్య జీవితంలో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హారతి ధూపారతి దేవదేవునికి ధూపారతి. హారతి దీపారతి మరియ సుతునికి దీపారతి. హారతి పుష్పారతి ఆత్మదేవునికి పుష్పారతి. ధూపారతి దీపారతి పుష్పారతి. విశ్వాసముతో రెండు చేతులు పైకి లేపి అందరు లేచి నిలబడి దేవుని తండ్రి అని పిలిచి ప్రారంభించిన పరిచర్య అబ్బా తండ్రి అని పిలిచి ముగించిన యేసుక్రీస్తు నేర్పించాడు. అందుకే ఆ చేతుల పైకి లేపి
ఎప్పుడు దేవునిపై ఆధారపడి విశ్వాసము ఆ దీపిక మరణం వరకు నిలబెట్టి సాక్షిగా జీవించాలని ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. చేతులు జోడించి దేవుడు మీకు విడుదల ఇచ్చే ప్రార్థన గురువులు ప్రార్థిస్తూ ఉన్నారు. దేని నుంచి విడుదల కావాలో, ఏ బంధకాల నుంచి బయటపడాలో, ఏ శోధన నుంచి బయటపడాలో అని మనసులో తలంచుకుంటూ ప్రార్థించండి. ఓ ప్రభువా, అన్ని కీడల నుండి మమ్మ రక్షింపము. విశ్వాసముద్ద భక్తితో ఈ కొండపై ప్రార్థించిన బిడ్డలను పాపము, శోధన, బలహీనతలు, అవిశ్వాసము, చేతపడే మంత్రశక్తులు, అన్ని విధములైనటువంటి తెగుళ్ళు, కీడుల నుండి, సైతాన్ని కలిగించే ప్రతి బంధకాల నుంచి ఈ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడవని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. చేతిని గుండె మీద పెట్టి ఈ రెండవ ప్రార్థన శాంతి సమాధానం కొరకు ప్రార్థన. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం గొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువుని యేసువా, ఈ బిడ్డల పాపములు, బలహీనతలను పాటింపక వారి విశ్వాసము, భక్తి క్రియలను, త్యాగ క్రియలను, వారి నమ్మకమును కటాక్షిపము. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు, వీరి హృదయానికి శాంతిని, సమాధానమును నీ పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించుము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. యేసుక్రీస్తు సమాధానం మీతో ఉందిరుగాక అని మీ దగ్గర ఉన్న ఒక నలుగురికి షేక్ హ్యాండ్ ఇచ్చి యేసుక్రీస్తు సమాధానం మీతో ఉందిరుగాక అని విష్ చేయండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో తండ్రి నీ చేతులకు నా ఆత్మను అర్పిస్తున్నాను అని పలికిన క్రీస్తు ప్రభు ఈ గొర్రె పిల్ల బిందుకు పిలువ
పిలువబడిన వారు ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మాకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. సత్ప్రసాదము 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 దేవుని వరము, సత్ప్రసాదము 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 క్రీస్తు దేహము. సకల దైవ జనులారా స్వీకరించుడి, సకల దైవ జనులారా స్వీకరించుడి, పరమ ప్రభుని భోజమును బ్రోలగరండి, పరమ ప్రభుని భోజమును బ్రోలగరండి. సత్ప్రసాదము 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 దేవుని వరము. కలువరిగిరిలోన విరిచిన దేహం, మానవ రక్షణకై ఒసగిన భోజ్యం. కలువరిగిరిలోన విరిచిన దేహం, మానవ రక్షణకై ఒసగిన భోజ్యం. గోధుమప్పరూపుడైన దైవతనయుని, గోధుమప్పరూపుడైన దైవతనయుని లోకొందము ఈ పూజా బలిలో, లోకొందము ఈ పూజా బలిలో. సత్ప్రసాదము 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 దేవుని వరము, సత్ప్రసాదము 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 క్రీస్తు దేహము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తును కనులారా కాంచి అతనిని ఆహ్వానించు వరకును సీమోను మరణమును చవిచూడడని నీవు వాగ్దానము చేసితివి. తుదకు అతని నిరీక్షణను నెరవేర్చితివి. మేమెప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము ద్వారా మాయందు నీ వరములను సఫలీకృతము చేయుచు సిమియోను వలె మేమును రక్షకుని కలసి కొనుటకు ఎదురేగి నిత్య జీవము రక్కును పొందును భాగ్యమును మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మిమ్మందరిని దీవించి సదా సర్వదా రక్షణగిరిలో దీవించి బలపరచి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి
క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి